టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాలు కార్యక్రమంలో సెప్టెంబర్ 22వ తారీఖు ఆదివారం. ఈరోజు మరి పంచమి తిథి మధ్యాహ్నం 3:43 వరకు, తదనంతరం షష్ఠి తిథి ఉంటుంది. ఇక ఈరోజు మరి నక్షత్రంలో కృత్తికా నక్షత్రం రాత్రి 11:03 వరకు ఉంటుంది. ఇక మరి మాలయ పక్షాల్లో ఈరోజు పంచమి శ్రాద్ధం. అలాగే ఈరోజు కృత్తికతో కలిసిన ఆదివారం కాబట్టి మనం ఏదైనా సరే సుబ్రహ్మణ్య స్వామి కోవిల్లో దీపం వెలిగించడం వల్ల మంచి జరుగుతుంది. అలాగే సూర్యుడికి సంబంధించినవి ఏమైనా సరే ఆరాధన చేసుకోవటం వల్ల కూడా మేలు జరుగుతుంది. ఇక ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉందాము అనుకున్నప్పటికీ కూడా తలకు మించిన ఖర్చులు మనం మొయ్యాల్సిన పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. భార్య లేదా భర్త ఆరోగ్య విషయంలో కూడా చిన్న చిన్న హెచ్చుతగ్గులు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మీ మాట తీరు ఒక్కోసారి అవతల వాళ్ళకి ఇబ్బందిగా పరిణమించే విధానంగా కూడా ఈరోజు అయితే ఉండొచ్చు. ఇక సంతానపరంగా మాత్రం ఎంతో కొంత లాభం అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సూర్యుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. వృషభ రాశి వారికి ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు అయితే ఉంటాయి. కొత్తగా భూములు తీసుకోవాలన్నా, ఇల్లులు తీసుకోవాలన్నా వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే ఈరోజు గట్టిగా చేయటం అనేది మీకు మేలు చేస్తుంది. ఇక ఇప్పటికే ఎవరైనా సరే పెళ్లి కోసం వేచి ఉంటే, లేదా ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో ఉంటే, ఆ ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళలో ఈరోజు కృత్తికా నక్షత్రం వారికి, మృగశిర నక్షత్రం వారికి ఎక్కువ ఫలవంతమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఇతర వ్యవహారాలన్నీ కూడా సాఫీగానే పూర్తవటం అనేది ఉంటుంది. కానీ మీరు మీ మనసుని కొద్దిగా ఒకే దాని మీద కనుక కేంద్రీకరిస్తే ఇంకొద్దిగా ఎక్కువ విజయాలు పొందే అవకాశం ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయాన్ని చాకచక్యంగా పూర్తి చేయటం అనేది అయితే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా మీ యొక్క మాట పెరగటం అనేది అయితే ఉంటుంది. కానీ మీరే క్షణికావేశాన్ని కొంతవరకు తగ్గించుకోవాలి. మీరు మీ యొక్క కోప గుణంతో ఇంటి వాళ్ళ మీద కూడా ఎక్కువ మీ యొక్క ప్రభావం అనేది కనిపించడం, ఏదో రకమైన ఇంటి వాతావరణంలో కూడా చికాకులు కల్పించడం అనేది అయితే ఉంటుంది. ఇక ఆర్థిక వ్యవహారాల్లో కూడా ఒక నియంత్రణ లేకపోవటం, అధికంగా ఖర్చు పెట్టడం అనేది కూడా మీకు కొంతవరకు ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా చాలా చక్కటి అనుకూలమైన పరిస్థితులే ఎక్కువగా కనిపించడం అనేది కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మరి చంద్ర గురులు ఇద్దరు కలిసి లాభస్థానంలోకి రావటం, అలాగే మరి లాభాధిపతి కూడా తన సొంత క్షేత్రంలో ఉండటం వల్ల ఈ కర్కాటక రాశి వాళ్ళకి అయితే కనుక ప్రస్తుతం అయితే కనుక యోగదాయకమైన దశగా మనం చెప్పచ్చు. కనుక ఏదైనప్పటికీ కూడా ఒక దాని మీద కనుక వీరు మనసుని లగ్నం చేసినట్టయితే కనుక తప్పకుండా శుభ ఫలితాలు పొందే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనప్పటికీ కూడా మనం కొత్తగా ఏదైనా భూములు కొనాలన్నా, ఇల్లులు కొనాలన్నా, ఇతరత్ర ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా కూడా చక్కటి సమయం ఇది. ఇక కాకపోతే వృత్తి ఉద్యోగాల్లో మాత్రం బాధ్యతలు రోజు రోజుకి పెరగడమే తప్ప తగ్గే గుణం అయితే ఎక్కడ కూడా కనపట్టలేదు. సంతాన విషయంలో కూడా మధ్య మధ్యలో కొంతవరకు ఏవైనా సరే హెచ్చుతగ్గులు ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక నిర్ణయాలు తీసుకోవడంలో కూడా మీరే కొంతవరకు చపలత్వానికి గురయ్యే ప్రమాదం ఒకటే కనిపిస్తుంది తప్ప ఇతరత్ర చాలా చక్కటి మహాయోగంగానే చెప్పవలసి ఉంటుంది. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం అనుకూలమైన ఫలితాలు వస్తాయి. చక్కగా మీ యొక్క వృత్తి ఉద్యోగాల్లో మీరు మీ బాధ్యతల్ని సమర్థవంతంగా పోషించగలుగుతారు. ఉద్యోగ మార్పుల కోసం అన్వేషిస్తున్న వాళ్ళైతే కనుక ఆ మార్పులకి మీరు ఈరోజు శ్రీకారం చుట్టితే అది తప్పకుండా రానున్న కొద్ది రోజుల్లోనే సత్ఫలితాలు ఇవ్వడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. శుభ కార్యాచరణలో పాల్గొంటారు. ఇక పెళ్లి కోసం వేచి ఉన్న వాళ్ళు ఈరోజు ముఖ్యంగా పుబ్బా నక్షత్రం వారికి, ఉత్తర పల్గుని నక్షత్రం వారికి ఎక్కువ యోగవంతమైన దినంగా చెప్పవలసి ఉంటుంది.
ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. కన్యా రాశి వారికైతే గనక ఈ రోజున్న గ్రహస్థితిలో పొద్దున కాసేపు కొంతవరకు మనసు అల్లకల్లోలంగా ఉన్న, అధికంగా ఖర్చులు అవి అలాంటివి ఉన్నప్పటికీ కూడా క్రమంగా మరి ఉదయం 10 దాటిన తర్వాత నుంచి క్రమంగా మంచి ఫలితాల్లోకి రావటం అనేదైతే కనిపిస్తుంది. రానున్న 2, 3 రోజుల్లో కూడా విస్తృతమైన మంచి పరిస్థితులు ఉండే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ భాగ్యస్థానంలో చంద్రగురుల యొక్క గజకేసరి యోగం, తర్వాత వచ్చేప్పటికి ధనస్థానంలో ఇప్పటికే శుక్రుడు తిరగటం, తర్వాత వచ్చేప్పటికి నెమ్మదిగా క్రమంగా బుధుడు తన రాశికి దగ్గరగా రావటం, ఇలాంటివన్నీ కూడా మంచి ఫలితాలు ఇవ్వడానికి కూడా కన్యా రాశి వారికి ఎక్కువగా ఆస్కారం అయితే కనిపిస్తుంది. కనుక చేపట్టే పనులన్నీ కూడా కొద్దిగా ధైర్యంగా తీసుకెళ్ళటం, ఒకే దాని మీద కనుక దృష్టి సారించినట్టయితే విజయం పొందటం అనేది కూడా పెద్ద ఏమంత కష్టం కాదు. ఇక ఆల్రెడీ ఇప్పటికి పెళ్ళైన వాళ్ళ మధ్య మాత్రం, భార్యాభర్తల మధ్య మాత్రం కొంతవరకు చికాకులైతే ఎదుర్కొనే పరిస్థితులు అయితే కనిపిస్తాయి. ఇక ప్రేమ వివాహాలు సఫలీకృతం కావటం అనేది అయితే కనిపిస్తుంది. కడుపుకు సంబంధించినవి మాత్రం కొంతవరకు అనారోగ్యాలు కలగచ్చు. ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. తులారాశి వారైతే కనుక ఈరోజు ఆరోగ్య విషయంలో తప్పకుండా జాగ్రత్తగా పాటించాలి. అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఏదైనా సరే మనం బాధ్యతలు నిర్వహించేప్పుడు కూడా ఒకంత జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మానసిక స్థితి కొంతవరకు గజిబిజిగా ఉండటం, ఉన్నటువంటి భావోద్వేగాలకి లోనవటం, దాని యొక్క ప్రభావం వల్ల ఇంట్లో వాళ్ళు ఎంతో కొంత ఇబ్బంది పడటం అనేది ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. ఇక కపానికి సంబంధించినవి కానీ, తరువాత వచ్చేప్పటికి ఈ నరాలకి సంబంధించినవి కానీ ఏమైనా సరే కొంతవరకు అనారోగ్యాన్ని పట్టుచూపే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. ఇక ఎవరైనా సరే ఏదైనా సరే ఈ వ్యసనాల్లో ఉన్న వాళ్ళైతే కనుక మరింత ఈరోజు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు అధిక భాగం మంచి ఫలితాలు ఉంటాయి. దూర ప్రయాణాలు యోగిస్తాయి. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకైతే కనుక గత 2 రోజులతో పోలుస్తూ ఉన్న సంక్షోభం నుంచి ఈరోజు ఎంతో కొంత ముందుకు రావడానికి కూడా అవకాశం లేకపోలేదు. ఇక కొత్తగా ఉద్యోగం లభించాలని ఎవరైతే విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారో ఈ 2-3 రోజులు గట్టిగా వాటికి సంబంధించిన ప్రయత్నాల్లో ఉంటే కనుక ఎంతో కొంత ఉపయుక్తంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఎవరైనా భూములు కానీ ఇల్లులు కానీ కొనాలి అనుకుంటే ఈరోజు పెద్దగా అవి సానుకూలమయ్యే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. వివాహానికి వేచి ఉన్న వాళ్ళు అయితే కనుక విశాఖ 4వ పాదం వారికి, అనురాధ నక్షత్రాల వారికి కొంతవరకు అనుకూలత అయితే కనిపిస్తుంది. ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. ధనుస్సు రాశి వారికి కూడా ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా, అలాగే చిన్న చిన్న అనారోగ్యాలు వెంటాడుతున్నా కూడా మీరు ఏ కార్యక్రమాలు పూర్తి చేయాలో ఆ కార్యక్రమాల్లో మీరు మీ యొక్క ముద్రను అయితే కనుక ఖచ్చితంగా ముద్రించగలుగుతారు. ఇక ఆర్థికంగా కొంత బలోపేతం అవటం, అలాగే కొత్త వ్యక్తులతో మీ యొక్క పరిచయాలు సుసంపన్నం కావటం అనేది మీకు ఆనందం ఇవ్వటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు పెద్దగా శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఇటు తీసుకునే నిర్ణయాల వల్ల అయితేనేమి, ఇంట్లో ఉండే మనుషుల యొక్క ప్రవర్తన వల్ల అయితేనేమి, మరోపక్క సంతానం అప్పుడప్పుడు చేస్తున్న గజిబిజి వాతావరణం అయితేనేమి ఇబ్బంది పడటం అనేది అయితే కనిపిస్తుంది. మీరు మీ యొక్క రంగాల్లో ఎంత చక్కటి ప్రతిభని ప్రదర్శిద్దాం అనుకున్నా కూడా చిన్న తత్తరబాటుకి గురయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. మానసిక స్థితి ఒకసారి ఉన్నట్టుగా ఒకసారి లేకపోవటం ఇందుకు కారణం. ఇక ఆర్థిక వ్యవహారాలు చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఏమీ కనిపించడం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు మానసాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. కుంభరాశి వారికి కూడా ఈరోజు కొద్దిగా జాగ్రత్తగానే ఉండవలసిన రోజుగా చెప్పవలసి ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ఇటు ఇంటి వ్యవహారాలు ఎక్కువగా బాధించడం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. మనం మనసుని ఎంత ప్రశాంతంగా చేసుకుని ఎంత గట్టిగా కష్టపడదాం అనుకున్నప్పటికీ కూడా ఆ కష్టానికి తగినంత ప్రతిఫలం రాలేకపోవటం, మనం చేస్తుందంతా కూడా అడవి కాసిన వెన్నెల కావటం, ఈ రకంగా మీరు లోపల ఎక్కువగా బాధపడటం అనేది అయితే కూడా ఎక్కువ కనిపిస్తుంది. అలాగే కొత్త బందీఖానాలు, కొత్త
పరిచయాలతో అవస్థ పడటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. మీనరాశి వారైతే కనుక ఈరోజు వారు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా అది తప్పకుండా సఫలీకృతం అయ్యే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ యొక్క గౌరవ మర్యాదల్ని పెంచుకోగలుగుతారు. మీకు అప్పజెప్పిన బాధ్యతలన్నీ కూడా చక్కగా సమర్థవంతంగా ఎవరు వేలెట్టి చూపని విధంగా మీరు చేసి శభాష్ అనిపించుకుంటారు. బయటైతే పల్లకిల మోతే కానీ ఇంట్లో మాత్రం మీకు ఈగల మోత తప్పదు. మీరు ఎంత ఏది చేసినప్పటికీ కూడా ఇంకో కోణంలో మనని విమర్శించటం, మనతో ఏదో రకంగా కొంత గొడవ పడటం, అలాగే భార్య అయితే భర్త, భర్త అయితే భార్య, అటువైపు ఉండే బంధువులకి ఏదైనా సరే కొంతవరకు అనారోగ్యాలు సంభవించటం, ఈ రకమైన కొన్ని విపత్కర పరిస్థితులు ఎదుర్కోవటం అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది.